హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషు లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను ఈ వీడియోలో ఓన్లీ బట్టలు ఎన్ని వాష్ చేశాను అనమాట. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఎప్పుడు ఇదేనా అనేసి అయితే అనుకోద్దండి, బట్ చెప్పేది వింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా నేను వెన్స్డే అండి, వెన్స్డే తీసిన వీడియో అండి, వెన్స్డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ ఇంకా ఇవన్నీ కూడా నేను మిషన్కి అయితే వేయలేదనమాట. సో అన్నీ కూడా హ్యాండ్ వాష్ అయితే చేశాను అనమాట. సో మా ఆయనవి డ్రెస్సెస్, షర్ట్స్ అండ్ నా వచ్చేసి డ్రెస్సెస్ అవి అంటే కొత్త డ్రెస్సెస్ అండ్ కలర్ షింక్ కావడం ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా నేను మిషన్కి అయితే వేయను అనమాట. సో ఇంకా బాబు యూనిఫామ్, స్కూల్ యూనిఫాము, ఇంకా వెన్స్డే వచ్చేసి బాబుకి స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే ఉంటుంది. సో అందుకేసి ఇంకా యూనిఫామ్స్ అన్నీ కూడా ఇంకా వాష్ అయితే చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా హ్యాండ్ వాష్ చేశాను కాబట్టి సో అన్నీ కూడా ఇంకా ఎండకైతే వేసేస్తాను అనమాట. సో మార్నింగ్ 9:30 అలా స్టార్ట్ చేశానండి హ్యాండ్ వాష్ చేయడము. సో 10:30, 11 అయ్యిందిలేండి. సో 1.5 అవర్ నేను ఇంకా వాష్ చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడ వాష్ చేసేసుకుంటూ ఇంకా అక్కడ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇదండి. ఇంకో విషయం ఏంటంటే నేను ఇందులో ఒక విషయం అయితే చెప్పాలనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఏం లేదండి, ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు సో నిజంగానే ఇది ప్రూఫ్ అయిందనమాట. సో ఏదైనా సరే అండి, అంటే ఇంకా ఏదైనా నిజం ఉంది కాబట్టే సో పెద్దలు అప్పుడు అనింటారనమాట. సో ఆడవాళ్ళు శత్రువులు అనే స్థితి ఎందుకంటారంటే ఏం లేదండి, నేనైతే మామూలుగా ప్రమోషన్స్ చేస్తుంటాను కదా. సో అలాగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను. నాకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇంకా చాలామంది ఉన్నారనమాట ఇక్కడ ప్రమోషన్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏదైనా షాప్ వాళ్ళు ఏమని చెప్తే చెప్పేవాళ్ళు అయితే ఉంటారనమాట. సో అలాగైతే వచ్చేసి ఒక లేడీ అయితే ఉందన్నమాట. సో అంటే పేరు నేను ఏది నేమ్ మెన్షన్ చేయనండి, సో చెప్తున్నాను. సో ఆమె నాకు తెలుసు, నాకు ఫ్రెండ్ కూడా అనమాట. సో ఆమెకు చెప్పారనమాట, ఇలాగ ప్రమోషన్ ఉంది చేయండి అని, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అనేసి అయితే ఆమెకు చెప్పారంట. బట్ నాకు చెప్పాలి కదా, అంటే తను జాబ్ చేస్తుందనమాట. సో జాబ్ చేసుకుంటుంది, బట్ తనకు టైం సెట్ కావట్లేదు అనేసి అయితే తను వద్దనుకుందంట. సరేలే నాకైనా చెప్పొచ్చు కదా. సో వేరే వాళ్ళు చెప్పారంట, ఆమెకైనా చెప్తే ఆమె అయినా ప్రమోషన్స్ చేసుకుంటుంది కదా, ఎలాగో తను ప్రమోషన్స్ చేస్తుంది అని చెప్తే యూజ్ అవుతుంది కదా అంటే ఆమె అస్సలు రెస్పాండ్ కావట్లేదు. అసలు ఎంతమంది కాల్ చేసినా కూడా సరే నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానులే అనేస్తుంది, కట్ చేస్తుంది. షాప్ వాళ్ళేమో చెప్పారంట, చెప్పండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళంటే. ఇంత క్లోజ్ అయి ఉండి నేను ఇంత తనకు బాగా తెలుసు అనమాట. సో అయినా కూడా నాకు చెప్పలేదు. అంటే ఇందులో మీకు ఏం అర్థమైంది? సో ఒక్కరు బాగుపడితే మనం అయితే చూడలేము. ఆడవాళ్ళు శత్రువులు అనేది అయితే ఇందులో నాకైతే బాగా క్లారిటీగా అయితే అర్థమైపోయింది అనమాట. సో ఇలా ఉన్నారండి ప్రజెంట్ జనరేషన్లో. అందుకే మనం కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సో ఎవరిపైన కూడా ఆధారపడకుండా మన సొంతంగా మన ఓన్గా పైకి అయితే రావాలి. ఇలాగ వస్తేనే మాత్రం మంచిగా మనకైతే లైఫ్ ఉంటుందన్నమాట. ఇలాగ మధ్యలో చెప్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే మాత్రం మనకైతే అసలు అలాంటి వాటిపైన అసలు నమ్మకం అనేది అయితే పెట్టుకోకూడదు అనమాట. సో ఇందుకోసమే నాకు అనిపించింది, నిజంగానే ఆడవాళ్ళు శత్రువులు అన్నట్టయితే అనిపించింది అనమాట. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే అనుకున్నానండి. ఇంకా ఇదే అనమాట. సో చూసారు కదండి, అక్కడైతే ఇంకా బట్టలు అయితే వాష్ అన్నీ చేసేసాను, ఇంకా అన్నీ కూడా ఎండకైతే వేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ కోసం మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి కదండి టిఫిన్కి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కదా. సో మార్నింగ్ లేవగానే టిఫిన్ ఏంటి అనే ఆలోచన లేకుండా మనం ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకైతే కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ లేవగానే తొందరగా పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అనమాట. సో స్టోర్ బియ్యం అంటారు కదా, అవి మాకైతే రేషన్ బియ్యం అయితే రావండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే ఫైనల్ ఇంకా కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. బాక్స్లో ఉండేవి ఫైనల్ ఈరోజు. సో ఇవి వచ్చేసి ఇంకా దోశ కోసం అయితే ఇంకా నానబెట్టేస్తున్నానండి. సో ఇప్పుడే నానేస్తే ఇంకా నానబెట్టేస్తే కొంచెం బాగా నానితేనే దోశ అయితే బాగా మంచిగా ఉంటుంది కదా. సో అందుకే నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ 11-12 లోపలే నానేస్తాను అనమాట బియ్యం అయితే. ఇంకా బియ్యంలో ఏమైనా ఉన్నాయా ఏమో అన్నట్టు క్లీన్ చేసేసుకుంటూ చూసుకుంటూ అటు సైడ్ అయితే ఇంకా రైస్ పెట్టేశాను. అండ్ వచ్చేసి ఇంకా బాబుకి లంచ్ ఇంకా
కలర్ రైస్ అయితే చేయాలన్నమాట. సో ఇంకా ఇక్కడైతే నానబెట్టేసుకుంటున్నాను ఉద్బెల్లు అండ్ వచ్చేసి రైస్ అనమాట. ఇలాగ మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నానండి. పని మొత్తం అన్నీ కూడా వీడియో తీస్తుంది అనుకోద్దండి. సో నేను ప్రతి ఒక్క వీడియోలోనూ ఇదే చెప్తానమాట. సో డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, డే వ్లాగ్స్, హౌస్ వైఫ్ అన్నాక ఇవే పనులు ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో పనులు చేస్తుంటారు కదా, సో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఏం పనులు చేస్తాము ఏంటి అనేది అయితే. సో అందుకోసమే నేను కూడా డైలీ నా రొటీన్ వ్లాగ్సే మీకైతే షేర్ చేసుకుంటాను అనమాట. వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. మనకైతే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ పూజలు, వ్రతాలు, సో ఏదైనా ఫంక్షన్స్ ఏం జరిగినా కూడా మనకైతే ఇంకా బ్యాక్ సైడ్ డెకరేషన్ అయితే మెయిన్ కదా. సో అందుకోసం అయితే యూజ్ అవుతుంది అన్నట్టయితే నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో చూద్దాం ఎలా ఉందనేసి అయితే. సో ఓపెన్ చేశాను కానీ జస్ట్ పై వరకు ఓపెన్ చేశాను అనమాట. సో ఇంక నాకు అప్పుడు థాట్ వచ్చింది, సో ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుందాము అన్నట్టు ఇంక అక్కడికే స్టాప్ అయిపోయాను అనమాట. సో జస్ట్ ఓపెన్ చేశాను, బట్ అంతా ఓపెన్ చేసి అయితే చూడలేదన్నమాట. సో బాగుంది అనేసి అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇట్లా టచ్ చేస్తేనే తెలిసిపోద్ది కదా. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనేసి అయితే. సో మనకు డెకరేషన్ కోసం బ్యాక్ వాల్ డ్రాప్ అండి. సో మనకు బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా స్క్రీను, సో అదనమాట. సో వినాయకుడిది అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో వినాయకుడిది అయితే ఏ ఫంక్షన్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఫంక్షన్స్కైనా మనం ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకనేసి అయితే వినాయకుడు ఉంటే మంచిది అన్నట్టయితే సో వినాయకుడిది అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. సో చాలా బాగుంది కదా. సో చూస్తున్నారు కదా అండి, చాలా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. సో చూడొచ్చు మనకు ఆర్టిఫిషియల్గా సో బనానా లీవ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ వీటి ఇక్కడ చూస్తారా అండి, కర్టన్స్ డిజైన్. ఇంకా మధ్యలో సెంటర్లో అయితే ఇంకా వినాయకుడు బొమ్మ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. సో నేను కూడా డైరెక్ట్ చూస్తాను అనమాట, ఓపెన్ అయితే చేయలేదంట. ఇప్పుడు మీ దగ్గర ఓపెన్ చేద్దాం అనేసి అయితే. సో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఉందండి. సో మన పూజకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి. బర్త్డే ఫంక్షన్స్ కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వినాయకుడి ఆశీర్వాదం ఫస్ట్ తీసుకుంటాం కదా. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో చూస్తారు కదా ఇలా ఉందన్నమాట, చాలా బాగుందండి. లెంత్ కూడా చాలా బాగానే ఉంది. సో చూడొచ్చు ఇలా ఉందండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనం ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్క్రీన్ ఇలా వేసేసుకొని ఇంకా మనం ఏదైనా ఫంక్షన్స్, పూజలు అలా చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ 275 రూపీస్ తీసుకున్నానండి. సో చూడొచ్చు, సో ఓన్లీ 275 రూపీస్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. చూస్తారు కదా చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మీకు ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇందులో కూడా మనకు డిజైన్స్, కలర్స్ చాలానే ఉన్నాయండి. సో మీషోలో వెతకాలి కానీ దొరకనటువంటిది ఏది లేదనమాట. సో అన్నీ కూడా మీషోలో దొరుకుతాయి. సో నేను కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఓన్లీ 275 రూపీస్ మాత్రమే అండి. సో ఇంకా ఆడవాళ్ళకి పూజలు, వ్రతాలు ఇవంటేనే చాలా ఇంట్రెస్ట్ కదా. సో నిజం చెప్పాలంటే నాకైతే సో తినేదాని మీద కూడా ఏది అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో ఇంట్లోకి ఏదైనా డెకరేషన్ కోసము, నెక్స్ట్ వచ్చేసి పూజ కోసము, ఇలా ఏదో ఒకటి ప్రతి ఒక్కటి నాకు డ్రెస్సెస్ ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో తినేది అయితే తక్కువేనండి. నేను బయటికి ఎక్కడైనా వెళ్ళినా కూడా సో తినడం కంటే ఫస్ట్ ఇలా ఏదైనా యూజ్ అయ్యే వస్తువుల కోసమే చూస్తుంటాను అనమాట. సో మా ఆయన కూడా అంటుంటారు ఫస్ట్ కడుపుకు చూసుకో తర్వాత ఏదైనా అని. బట్ నేను అసలు ఎందుకో నాకు తెలీదు. సో నేనే కాదు, లేడీస్ అందరూ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఇంట్లోకి ఎప్పుడు ఏం తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేది అయితే ప్రతి ఒక్కరు ఇదే ఆలోచన చేస్తారనమాట. సో లేడీస్ అన్నాక సో వాళ్ళకి కూడా తెలుసు ఏ టైంలో ఏది తీసుకోవాలి అనేసి అయితే అలా ఉంటారనమాట అందరూ కూడా. సో ఇదండి ఇవాళ ఈ వీడియో, చాలా బాగుంది కదా అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇవాళకైతే ఇదండి, ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు సపోర్ట్ చేస్తే సో ఎవరైనా అంతేనండి, మీరనే కాదు నేననే కాదు ఎవరికైనా అంటే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనం డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా ముందుకెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇంకా ముందుకెళ్ళకుండా వెనక పడిపోతున్నారు అంటే దానికి కారణం వచ్చేసి ఓన్లీ డిస్కరేజ్ చేయడం మాత్రమే. ఎంకరేజ్ చేయడం ఆపేస్తున్నారు, డిస్కరేజ్ చేయడం ఎక్కువ అవుతుందన్నమాట. సో అలా చేయకండి ప్లీజ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఈ వాల్పేపర్ ఎలా ఉంది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ బాయ్.